హాయ్ ఎవ్రీబడి. మనకు ఒక రోజు చాలా లో ఎనర్జీగా అనిపిస్తుంది. అంటే మన బాడీలో ఏదో పెయిన్స్ వచ్చినట్టు, చాలా అనీజీగా ఉంటున్నట్టు, ఏ పని చేయాలనిపించకుండా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందని మా ఫ్రెండ్ ఈ మధ్య నన్ను అడిగారు. అయితే ఒకరోజేమో బాగుంటాం, ఒకరోజు నో రీజన్, ఏ రీజన్ లేకుండా కూడా మనం చాలా లోగా అనిపిస్తూ ఉంటుంది. మనకు తెలియదు ఏమవుతుందనేది. మనం ఏం చేస్తాము, మన ఫిజికల్ బాడీకి పెయిన్ ఉందేమో, ఫిజికల్ బాడీలో ఏదో తేడా ఉందేమో అనుకొని వెంటనే మందులు వేసుకుంటూ ఉంటాం. కానీ అక్కడ ఫిజికల్ బాడీని కాదు మనం క్యూర్ చేసుకోవాల్సింది. అలా ఎందుకు అవుతుంది అంటే ఎమోషనల్ బాడీ. సో మన థాట్సే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల వచ్చే థాట్స్ ఎఫెక్ట్ అయిపోయి, సో మన ఆరిక్ ఫీల్డ్ అంటే మన హ్యూమన్ బాడీ చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుంది. ఆరా అంటే ఒక ఎనర్జెటిక్ ఫీల్డ్ అనమాట. అంటే ఒక బయో ఎనర్జెటిక్ ఫీల్డ్ అంటారు. అంటే మన శక్తి క్షేత్రం అది. ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ చుట్టూ ఒక ఆరిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఆ శక్తి క్షేత్రం అనేది ఉంటుంది. ఆరిక్ ఫీల్డ్ మనకి ఒక ప్రొటెక్షన్లా ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ ఆరిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే మన ఆలోచనలు, అంటే మనము కొంచెం భయంతో కూడిన ఆలోచనలో లేదా బాధతో వెనక మన జీవితాల్లో జరిగిన పాస్ట్ మెమరీస్ గురించి ఆలోచించినప్పుడు, లేదా ఒక టీవీ, పేపర్, ఏదైనా కావచ్చు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క నెగిటివ్ థాట్స్ కావచ్చు, లేకపోతే మీరు టీవీ ఆన్ చేసినప్పుడు ఆ టీవీలో వచ్చే న్యూస్, పేపర్లో చదివిన న్యూస్, ఎవరితో అన్న చిట్ చాట్ చేసినప్పుడు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగినవి వాళ్ళు మీకు షేర్ చేసుకుంటున్నప్పుడు, ఇవన్నీ కూడా మనం వింటాం. విన్నవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయండి? అవి మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్రింట్స్ లాగా పడిపోతాయి. ఆ ప్రింట్స్ లాగా పడిపోయినవన్నీ ఏమవుతుంది, మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే బేసికల్గా మన ఆరిక్ ఫీల్డ్ కూడా అక్కడ వీక్ అయిపోతుంది అనమాట. మన చుట్టూ ఉన్న ఆరా ఏదైతే ఉందో అది మెల్లిగా చిన్న చిన్న హోల్స్ పడడము. యాక్చువల్గా మన బాధ, కోపము, లేకపోతే భయము అనే ఆందోళనలు అనేవి చాలా వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో చాలా లో ఎనర్జీస్ అనమాట అవి. సో మనల్ని ఒక్కసారిగా కిందికి పడివేస్తాయి. ఏ రోజైతే మనం అవన్నీ క్యారీ చేస్తామో అప్పుడు మనకు తెలియదు. తర్వాత అది స్లోగా మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మన చుట్టూ ఉన్న ఆరా ఏవైతే ఉందో అవి చిన్న చిన్న హోల్స్ లాగా పడిపోయి అక్కడ ఎనర్జీ లీకేజ్ జరుగుతూ ఉంటుంది. ఎనర్జీ లీకేజ్ జరిగినప్పుడు మనము లో ఎనర్జీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇది మెయిన్ కారణం. సో మరి దీన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మనకి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, శరీరానికి మాత్రమే మందులు వేస్తే సరిపోదు. ఎలా అయితే మనం దేహం మురికిగా అయిపోతే బయటికి వెళ్తాం, ఏ బురదనో లేకపోతే ఏదో దుమ్మో తొక్కొస్తే మనం కాళ్ళు కడుక్కుంటాం ఇంట్లోకి వచ్చేటప్పుడు. మరి దేహం అనే దేవాలయంలో కూడా అన్వాంటెడ్వన్నీ మన ఎనర్జెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఏం చేయాలండి? మన శరీరాన్ని ఎలా అయితే శుద్ధి చేసుకుంటామో మన లోపల ఉన్న ఎమోషనల్ బాడీని కూడా, మన థాట్ లెవెల్స్ని కానీ మన ఎమోషనల్ బాడీని కానీ శుద్ధి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి శుద్ధి అని అంటే, ఫస్ట్ ఇలా బాగా ఇదిగా ఉన్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఫిజికల్ బాడీ పరంగా చెప్పాలంటే సాల్ట్ వాటర్ బాత్స్ చేయాలి. మామూలు ఉప్పు ఉంటుంది కదా, సీ సాల్ట్, లావుగా క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది. దాన్ని తీసుకొని మనం బకెట్ వాటర్లో వేసేసి మనం హెడ్ బాత్ చేసేసేయాలి. ఆ సాల్ట్ అనేది ఆ నెగటివిటీని రిమూవ్ చేస్తుంది. సో మీ ఆరిక్ ఫీల్డ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అక్కడ. అంటే ఇక్కడ సాల్ట్తో పాటు వాటర్ ఎలిమెంట్, అంటే వాటర్కి కూడా ఆ శక్తి ఉంటుంది. దేన్నైనా సరే శుద్ధి చేసే శక్తి వాటర్కి ఉంటుందన్నమాట. అందుకనే మనం స్నానాలు చేస్తూ ఉంటాం క్లీన్ అవ్వడానికి. సో ఇది ఎప్పుడైతే సాల్ట్తో చేస్తామో ఇంకా శక్తివంతంగా ఇంకా ఈ నెగిటివ్ అనేదంతా కూడా పోతూ ఉంటుంది. అది తప్పకుండా చేయాలి. మనం వీక్లీ వన్స్ అయినా కూడా ఈ సాల్ట్ వాటర్ బాత్స్ చేయడం అనేది మన ఎనర్జీని మనం ప్రొటెక్ట్ చేస్తాం. అంటే మన ఎనర్జీ ఫీల్డ్ని మనం క్షేమంగా ఉంచుకుంటున్నట్టు అనమాట. సో ఇప్పుడు ఈరోజు ఈ పౌర్ణమి డేస్ అట్లాంటి ముందప్పుడు కూడా మనం ఏం చేయాలి, మన ఇల్లు కూడా సాల్ట్ వాటర్తో క్లీన్ చేయాలి. బికాజ్ మన ఇంట్లో మనం ఒక్కరమే నివసించాం. మన ఇంటికి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ థాట్స్, వాళ్ళ టాకింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాయి. మన ఇంట్లో ఉన్న వాల్స్ అబ్జర్వ్ చేస్తాయి, ఎవ్రీథింగ్ అన్నమాట. సో ఇల్లు కూడా ఆ రోజు సాల్ట్తో మనము ఫ్లోర్ అంతా కూడా కడుక్కోవాలి. మన దగ్గర పిరమిడ్స్ ఉన్నాయనుకోండి, పిరమిడ్స్ క్లీన్ చేసుకోవడం, అలాంటివన్నీ కూడా చేసినప్పుడు ఆ నెగటివిటీ అంతా కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుంది.
అలా మన ఆరిక్ ఫీల్డ్ని, మన ఆరాని మనం స్ట్రాంగ్గా పెట్టుకోగలుగుతాం. అంటే బయట నుంచి వచ్చే ఏదైనా సరే కూడా ఒక పారాసైట్ లాగా, అంటే మన ఎనర్జీని లాగేస్తూ ఉంటుంది. వాళ్ళ థాట్స్, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా ఎంతో అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి ఎనర్జీని. మనం జస్ట్ కొంతమందితో ఫోన్లో మాట్లాడుతున్నా కూడా మనం ఎంతో ఎనర్జీని లూజ్ అయిపోతాం. ఎందుకు? వాళ్ళు సక్ చేసేస్తారు మీ ఎనర్జీని అంతా. అప్పుడు తెలియదు మనకి, తర్వాత తెలుస్తుంది మనం ఎందుకలా సిక్ అయిపోయామని. ఇంకొకటి, ఇంట్లో ఎవరైనా సరే సిక్ పీపుల్ ఉంటారు. ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు ఉన్నారనుకోండి, చిన్న ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ పిల్లలకే సిక్గా ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, తర్వాత వాళ్ళు హీల్ అయిపోయి, అంటే వాళ్ళకి తగ్గిపోయిన తర్వాత వాళ్ళ మదర్కి ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మదర్ని పట్టుకొని ఉంటారు, వాళ్ళకి బాగాలేదు కాబట్టి. ఎప్పుడు కూడా మదర్ కూడా ఏమనుకుంటుంది, తను హార్ట్ఫుల్గా తన బిడ్డకి తగ్గిపోవాలనుకుంటుంది. అలా తన ఆరాకి తెలియకుండానే అవన్నీ కూడా అటాచ్ అయిపోయి ఉంటాయి, ఎమోషన్స్ అన్ని. ఆ భయము, తగ్గలేదన్న భయము, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా. సో స్లోగా అక్కడ ఎనర్జీ లీకేజ్ అనేది జరిగిపోతుంది. తన ఎనర్జీని తన బిడ్డకి ఇచ్చేస్తుంది అక్కడ తొందరగా హీల్ అవ్వాలని. అంటే తన సేవతో కావచ్చు, తన ప్రేమతో కావచ్చు, ఆ యాంగ్జైటీ దాంట్లో తను ఎంతో ఎనర్జీని పోగొట్టుకుంటుంది. తర్వాత తనకి ఎఫెక్ట్ పడుతుంది, తను కొంచెం సిక్ అవుతుంది. తర్వాత బాడీ పెయిన్స్ రావడమో, అలసిపోవడమో ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఏంటి, అవతల నుంచి మీ ఎనర్జీ సక్ చేస్తున్నారు అని అర్థం అనమాట. అక్కడ మీ ఎనర్జీ అబ్జర్వ్ చేయబడుతుంది అక్కడ అవతల వాళ్ళు. సో ఈ ఆరిక్ ఫీల్డ్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ఇంకొక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ధ్యానం చేయాలి. చాంటింగ్స్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ చాంటింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళి కూర్చోండి. మరీ లోగా ఉన్న రోజు అసలు ఇంట్లో నుంచి ఎట్లయినా బయటకు వెళ్ళిపోయి టెంపుల్ దగ్గర కూర్చోండి, ధ్యానం చేయండి. కాసేపు సైలెంట్గా కూర్చోండి. ఒక మంచి దీపం వెలిగించుకోండి మీ ముందు. ఆ దీపకాంతిలో మీరు కూర్చొని ధ్యానం చేయండి. మీ చుట్టూ మంచి ఫ్రాగ్రెన్స్ పెట్టుకోండి. ఫ్రాగ్రెన్స్ అంటే అగరబత్తీలు ఇలాంటివి కాకుండా క్యాంఫర్, అంటే మంచి కర్పూరం ఉంటుంది కదా, ఆర్గానిక్ కర్పూరం. ఆ కర్పూరాన్ని మీరు పక్కన వేడి నీళ్ళల్లో కానీ అట్లా స్మాష్ చేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అంటే అక్కడ చుట్టూ ఉన్నదంతా కూడా క్లీన్ అయిపోతుంది క్యాంఫర్తో. సో మనకి కూడా ఆక్సిజన్ ఇస్తుంది. సో మనకి కూడా మంచిది అనమాట. సో ఆ క్యాంఫర్ని అలా పెట్టుకొని మనం అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే ఆ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా క్లీన్ అవుతుంది. ఇంకొక బెస్ట్ టెక్నిక్ మీ యొక్క ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకునేది ఏంటంటే, చాంట్ ఓం కూడా చాంట్ చేయండి. ఓం నమః శివాయ కానీ ఓంకారం, పర్టికులర్గా మంత్ర ఏది లేకపోయినా ఓంకారం చాంట్ చేసుకొని ఒక 3 times ధ్యానం చేస్తున్నప్పుడు ఒక సైలెంట్ స్థితిలో ఏది కోరుకోకండి, జస్ట్ యూనివర్స్తో ఒక భాగమే కూర్చోండి. మీరు మళ్ళీ ఎనర్జెటిక్గా ఫీల్ అయిపోతారు. ఈ బాడీలో ఉన్న సెల్స్తో కూడా మాట్లాడుతూ, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ అని చెప్పి ఎన్నోసార్లు మన బాడీలో ఉన్న సెల్స్కి మనం చెప్పుకుంటున్నప్పుడు స్లోగా అవి హీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏదైతే బాగాలేదనే దాన్ని పదే రిపీట్ చేస్తూ ఉంటే మన సెల్కి కూడా అదే మెసేజ్ వెళ్తుంది. అది పోయి ఇంకో సెల్కి కనెక్ట్ చేస్తుంది బాగాలేదు అని. సో అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఏం చెప్పాలి, ఎప్పుడు కూడా ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్దీ, సో ఐఎమ్ వైబ్రెంట్ విత్ గుడ్ హెల్త్ అనేది మనం పెట్టుకోవాలి. ఇలాంటివి చిన్నవి చేసుకుంటున్నప్పుడు మనము ఆ వీక్గా ఉన్నది, అంటే ఆ లో ఎనర్జీ స్టేట్ నుంచి నార్మల్ అయిపోయి యాక్టివ్గా తయారవుతుంది. మనం ధ్యానానికి కూర్చునే ముందు ఇలాంటివన్నీ పాటించడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎప్పుడు స్టేబుల్గా, అంటే ఒకరోజు హై అలా కాకుండా ఒక బ్యాలెన్స్ స్టేట్లో ఉంటుంది మన ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా. సో మన ఆరా కూడా ఇప్పుడు బ్రైట్గా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఓకే, సో హెల్దీ మైండ్ ఈజ్ ఎ హెల్దీ బాడీ. అందుకే సో మన మైండ్ ఎప్పుడు హెల్దీగా ఉంటే మన బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విభా మెడిటేషన్ వైబ్స్. కీప్ ఫాలోయింగ్ us. థ్యాంక్ యూ.